ఇప్పుడు మనం ఒక నియోజకవర్గం గురించి అయితే మాట్లాడుకోబోతున్నామండి. ఒక నియోజకవర్గం. అది ఇలాంటి నియోజకవర్గం అయితే కాదు డెఫినెట్‌గా. ఎందుకనంటే నియోజకవర్గం పేరు కూడా చెప్తాను. అంటే బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం. దీని గురించి కొంచెం స్టడీ చేశానండి నేను. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం. ఎందుకు నియోజకవర్గం గురించి ఇప్పుడు చెప్పాల్సొస్తుందంటే, అది వాస్తవంగా అయితే టీడీపీ కంచుకోట. ఎలాంటి డౌట్ లేదు. కంచుకోట అంటే మామూలు కాదనమాట. టీడీపీ అడ్డా అనొచ్చు. అలాంటి టీడీపీ అడ్డాలోకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇన్ఛార్జిని అయితే నియమించారు. మామూలుగా లేదా నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో అప్రాతిహతంగా టీడీపీ గెలుస్తానే ఉంటది. అక్కడ వైసీపీ గెలవడం అంటే జరగని పని. అలాంటి నియోజకవర్గంలో ఏ ధీమాతో మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఈ అభ్యర్థిని నిలబెట్టాడో నాకు అర్థం కాల. మొట్టమొదటిసారి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి 3 సంవత్సరాలు, ఇంచుమించుగా 3 సంవత్సరాలకు ముందే ఒక అభ్యర్థిని అక్కడ నిలబెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక అభ్యర్థిని అనౌన్స్ చేసినట్టే. ఎందుకని? ఇంకా ఎన్నికలు 3 సంవత్సరాలు ఉండగానే అప్పుడే నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అభ్యర్థి అంటే కనుక అక్కడ గెలుపు వైఎస్ఆర్సీపీ పార్టీకి అంత సునాయాసం కాదు. సమస్య లేదు. అక్కడ గెలవాలంటే తాతలు దిగి రావాలా. ఎందుకని? టీడీపీకి కంచుకోవడం చెప్తున్నాను కదా. ఇలాంటి నియోజకవర్గం ఇది రేపల్లె నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఒక్కసారి చరిత్ర చూసుకుంటే కనుక మామూలుగా లేదండి. 10 సార్లు ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే ఇప్పటిదాకా 10 సార్లకి 7 సార్లు టీడీపీ గెలిచిందంటే ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అక్కడ టీడీపీ ఎంత లోతుకు పాతుకుపోయింది అనేది. మరి అక్కడ గెలవడం మామూలు విషయమా అంటే మామూలు విషయం కాదు. ఎందుకని? హ్యాట్రిక్గా 2014, 2019, 2024 అక్కడ గెలిచినటువంటి ప్రస్తుతం మంత్రి చేస్తున్నటువంటి అనగాని సత్యప్రసాద్ మొత్తం పాతుకుపోయాడు. 4 వేళ్లతో సహా లోపలికి చొచ్చుకుని పోయాడని చెప్పాలి. అనగాని సత్యప్రసాద్ అంటే మామూలు విషయం కాదు. ఈ నియోజకవర్గాన్ని రూల్ చేస్తుంది ఎవర్రా? ఏ సామాజిక వర్గాలంటే కనుక అక్కడ గౌడ, మత్స్యకార, కాపు ఈ 3 సామాజిక వర్గాలు ఆ నియోజకవర్గాన్ని రూల్ చేస్తున్నాయి చెప్తాను నేను ఖచ్చితంగా. మరి అలాంటి నియోజకవర్గంలో ఈసారైనా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా అంటే కనుక ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది, చెప్తాను ఖచ్చితంగా గెలుస్తుందో లేదో. నాది రిక్వెస్ట్ ఉంది, ఫస్ట్ అయితే లైక్ చేయండి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ ఈ వీడియో చేరాలి కాబట్టి మీ బాధ్యతగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రేపల్లె నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన ఈ క్యాండిడేట్ ఈసారైనా వైఎస్ఆర్సీపీ పార్టీ అక్కడ బోడీ చేస్తారా? అసలు ఫస్ట్ కాంగ్రెస్ కంచుకోటలో ఉండే ఈ నియోజకవర్గం రాను రాను కాలానుగుణంగా టీడీపీకి బలమైన కంచుకోటగా తయారైంది రేపల్లె నియోజకవర్గం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ సామాజిక వర్గాలు గౌడ, అలాగే మత్స్యకార, కాపు ఓటర్లు ఏంటి బాగా ఎక్కువగా అయితే కనుక అక్కడ ఉండడం జరిగింది. మరి అనగాని సత్యప్రసాద్ గారు ఎలా గెలుస్తారంటే కనుక తెలియదేముంది, ఇంకా గౌడ సామాజిక వర్గం ఆయే కాబట్టి ఖచ్చితంగా గెలిపించుకుంటారు. కాబట్టి అందులోనూ కూటమి కూడా కలిసిందేమో కాపులు, అలాగే గౌడ సామాజిక వర్గం, అలాగే మత్స్యకారులు మొత్తం ముగ్గురు ఒకటయ్యారు. అనగాని సత్యప్రసాద్ని 3వ సారి కూడా గెలిపించారు. హ్యాట్రిక్ చేశాడు అక్కడ. మరి ఈసారి గెలుస్తాడా అంటే కనుక లెక్కలు మారబోతున్నాయి. లెక్కలు మారుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి వ్యక్తిని కాదు, నీకన్నా క్యాండిడేట్ అయితే దించాడు అక్కడ. ఎందుకని? అక్కడ నిలబడే క్యాండిడేట్కి హంగు బలం ఉండాలి, ఆర్థిక బలం ఉండాలి, సామాజిక బలం ఉండాలి. అలాంటి వ్యక్తి కావాలి. మరి ఇంతకు ముందు నిలబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టినటువంటి ఎవరైతే ఉన్నారో మరి ఆ క్యాండిడేట్లు అలాంటి వాళ్ళు కాదంటే కనుక అలాంటి వాళ్ళే. కానీ కొన్ని పొరపాట్లు జరిగాయి. 2019లో అసలు విపరీతంగా ఫ్యాన్ గాలి వీసింది. ఆ ఫ్యాన్ గాలి వీసింది ఏదైతే అంత ఫోర్స్గా వీసిన ఆ టైంలో కూడా వైఎస్ఆర్సీపీ ఎక్కడ పడితే అక్కడ బీభత్సంగా వచ్చేసిన టైంలో కూడా ఇక్కడ మాత్రం ఓడిపోయింది. నిజం మీరు వింది. కాబట్టి ఏంట్రా కారణం అంటే కనుక అప్పట్లో మోపిదేవి వెంకటరమణ ఎవరైతే ఇప్పుడు టీడీపీలో ఉన్నాడు, ఈయన మోపిదేవి వెంకటరమణే వైఎస్ఆర్సీపీకి అక్కడ 2 సార్లు పోటీ చేశారు. పోటీ చేసిన సరే ఓడిపోవడం, ఓటమి గురి కావడం జరిగింది. తర్వాత ఇంకా అసలు క్యాండిడేటే లేడు, అభ్యర్థి లేడు. ఇక రేపల్లె నియోజకవర్గం కొట్టును పిండి టీడీపీకి అక్కడ వైసీపీ అభ్యర్థులు కూడా నియమించలేదు అన్న టైంలో ఈ అభ్యర్థిని అక్కడ దించడం జరిగింది. కానీ మోపిదేవి ఓడిపోయిన ఓటమి తర్వాత మరలా టికెట్ అనేది ఇవ్వలేదని ఈ మోపిదేవి వెంకటరమణ ఎవరైతే ఉన్నారో టీడీపీలో చేరడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఇద్దరు ఎవరో అసలు నీకా నాకన్నా ముఖ్య నేతలుగా తయారయ్యారు ఇదే నియోజకవర్గంలో. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉంటున్న అనగాని సత్యప్రసాద్ గౌడ సామాజిక వర్గం అయితే మోపిదేవి వెంకటరమణ కాబట్టి ఈయన కూడా మాజీ మంత్రే. కాబట్టి వీళ్ళిద్దరూ కూడాను ఇప్పుడు అక్కడ ఎలాంటి ఒక స్ట్రాంగెస్ట్గా తయారయ్యారు. మొన్నటిదాకా అయితే కలవలేదు కానీ ఈ మధ్యలో వీళ్ళిద్దరూ కలుస్తున్నారు కూడా. కలిసి
ఇద్దరు ఏదైనా మీటింగ్ అయితే కనుక ఏం జరిగినా సరే అక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నింటిలో ఇద్దరూ పాలు పంచుకున్నారు. కారణం ఏంటంటే కనుక ఏదైతే ఈ నియోజకవర్గం రేపల్లి నియోజకవర్గం ఉందో మరలా నియోజకవర్గాలు పెరగబోతున్నాయి కాబట్టి రేపల్లి నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం చేసుకుని ఏదైతే చెరుకుపల్లి అనే నియోజకవర్గం ఒకటి రాబోతుంది. ఆ నియోజకవర్గానికి ఏమో ఏంటి ఈయన ఎవరు మోపిదేవి వెంకటరమణ సీట్ అయితే వస్తుంది. కాబట్టి ఇద్దరు బాగా పరిపాలించుకుంటారు అన్నట్టుగా కొన్ని లెక్కలు అయితే వచ్చాయి. నిజంగా నియోజకవర్గాలు పెరిగితే ఒకవేళ చెరుకుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం అయితే కనుక మరి అక్కడి నుంచి ఈ మోపిదేవికి ఇస్తారా? ఇస్తే ఎలా ఉండబోతుంది? మరి అలాంటప్పుడు ఈ ఏదైతే రేపల్లి నియోజకవర్గం ఉందో ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ ఓటమి పాలు అవుతుందా అంటే కనుక ఓటమి పాలు అయ్యే అవకాశాలు లేదు. ఎందుకని ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆచితూచి వచ్చి ఈ అభ్యర్థులు అయితే ఎన్నిక చేశారు. ఎవరా అభ్యర్థి? ఈ అభ్యర్థి అని అన్నాడు కనుక పేటా నాగమోహన్ కృష్ణ ప్రస్తుతానికి అక్కడ వైసీపీకి క్యాండిడేట్గా దిగబడ్డాడు అక్కడ. కాబట్టి ఈయన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేయడం పట్ల వెనుకున్న ఉద్దేశం ఏంటంటే కనుక పేటా నాగమోహన్ కృష్ణ రియల్ ఎస్టేట్లో విపరీతంగా సంపాదించాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఆర్థిక బలం ఉంది ఒకటి. తర్వాత ఏదైతే ఎవరైతే అనగానే సత్యప్రసాద్ 3 సార్లు గెలిచాడు అక్కడ గౌడ సామాజిక వర్గం వల్ల, అదే గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈ పేటా నాగమోహన్ కృష్ణ. సామాజిక వర్గం చూసి అది ఆర్థిక బలం ఉంది, సామాజిక బలం ఉంది, హంగు బలం కూడా ఉంది ఖచ్చితంగా. ఎందుకు చెప్తానంటే కనుక 3 సంవత్సరాల టైం ఎందుకు ఇచ్చాడు? ఈ నియోజకవర్గంలో 3 సంవత్సరాలకు అభ్యర్థిని డిసైడ్ చేయడానికి కారణం ఏంటంటే 3 సంవత్సరాల్లో నువ్వేంటో నిరూపించుకో, 3 సంవత్సరాలు అన్ని కార్యక్రమాల్లో పాల్గొ, వైఎస్ఆర్సీపీ పార్టీకి దిశగా ఉండు అని చెప్పి మరి బరిలోకి దించాడేమో జగన్మోహన్ రెడ్డి గారు అనేది చెప్తారు. కాబట్టే ఇంకా అందువల్లనేమో ఈ పేటా నాగమోహన్ కృష్ణని అక్కడ దింపడం. కాబట్టి ఈసారి అయితే గట్టి పోటీ ఇవ్వబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూటమి చేస్తున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏదైతే కొన్ని అక్రమాలకి అన్యాయానికి పాల్పడుతున్నారో, కాబట్టి అంటే నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉండడం, నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకపోవడం, అంతేకాదు వాళ్ళకి ఏదైతే వెనకేసుకుంటున్నారో లెక్కర్లు కావచ్చు, ల్యాండ్ శాండ్ మొత్తం అన్ని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దోచుకు తింటున్నారో, కాబట్టి ఇలాంటి అవినీతులు పాల్పడుతున్నారో, కాబట్టి వీటి వల్ల కొంచెం బ్యాడ్ అయితే జరిగింది, కొంచెం బ్యాడ్ వచ్చింది. అందులో మనకేంట్రా 3 సార్లు గెలిచాం, 4వ సారి అవలగా గెలుస్తాం అనే ధీమా వాళ్ళని పడగొట్టేటట్టు చేయబోతుంది. ఈసారి ఆ నియోజకవర్గంలో ప్రజలంతా వ్యతిరేకత ఎక్కువైంది. ఆ వ్యతిరేకత వల్ల ఈసారి ఖచ్చితంగా అనగాని ప్రసాద్ కాదు, ఎవరైతే అనగాని సత్యప్రసాద్ ఉన్నారో ఆయనే కావచ్చు, మోపిదేవి వెంకటరమణ కావచ్చు, ఎంతమంది కలిసినా సరే ఈ పేటా నాగమోహన్ కృష్ణని ఎదుర్కోవడం కష్టం కాబోతుంది అనేది ఖచ్చితంగా ఆ నియోజకవర్గ ప్రజల్లో చాలా మంది మాట్లాడుతున్నారు. గ్రౌండ్ రిపోర్ట్ చూస్తే కనుక అక్కడ ఈసారి వైఎస్ఆర్సీపీ గాలి బలంగా వీయబోతుంది అని గ్రౌండ్ రిపోర్ట్ కూడా ఉంది. ఎందుకని చాలా మట్టుకి రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు, అంతేకాదు సంక్షేమ పథకాలు అమలు పూర్తిగా లేకపోవడం, ఇలా కొన్ని అయితే కనుక కూటమికి వ్యతిరేకంగా మారిన అంశాలు ఇక్కడ బాగా ప్రభావం చూపుతున్నాయి. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గట్టిగా బలంగా అయితే కనుక గాలి వీయబోతుంది అని కొంతమంది సామాజిక విశ్లేషకులు, రాజకీయ పండితులు కూడా చాలా మంది మాట్లాడుకున్న విషయమే. మరి ముఖ్యంగా ఈ రేపల్లి నియోజకవర్గం నుంచి ఈసారి అక్కడ చరిత్ర తిరగరాయిపోతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అని కొంతమంది నాయకులు మాట్లాడుకున్నారు. ఏది ఏమైనప్పటికీ 3 సంవత్సరాల ముందే అభ్యర్థులు ప్రకటించడం అంటే మామూలు విషయం కాదు. ఈసారి గట్టి పోటీ అయితే కనుక ఇవ్వబోతున్నారని ఆల్రెడీ మనకు అర్థమవుతుంది అది చూస్తే కనుక. కానీ చూస్తున్న మీరంతా కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.